హలో, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ సెషన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అడిగాడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ఎలిప్స్ ఏమి ఇచ్చాడండి? 9x² + 16y² - 36x + 32y - 92. సో సెంటర్ అడిగాడు. మనం జనరల్ గా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేయొచ్చండి. ఏంటంటే 9x² - 36x ఉంది కదా, దీని నుంచి ఏం కామన్ తీయొచ్చు? 9 అనేది కామన్ తీయొచ్చు. ఓకే, 9x తీయండి. 9x తీస్తే x - 4. No, not like that. Sorry. 9x² - 36x = 9 కామన్ తీస్తే x² - 4x. సో 4x కాబట్టి 2 × 2x అని రాసుకోవచ్చు. ఓకే, సో a² - 2a. ఓకే, 2ab. నెక్స్ట్ 16y² + 32y. దీని నుంచి 16 అనేది కామన్ తీస్తే y² + 2y. 2 అనేది 2 × 1 × y. సో a² + 2a. సో ఇది a అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఎలా వస్తుందండి? x - 2 2 వస్తుంది. ఇక్కడ y + 1 2 వస్తుంది. సో దీన్ని బట్టి సెంటర్ అనేది ఏమవుతుందండి? 2 అవుతుంది. అండ్ ఇక్కడ -1. సో 2, -. ఈ విధంగా మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దాన్ని జనరల్ ఫార్మేషన్ కు మార్చుకో అవసరం కూడా లేదు. సో సింపుల్ గా ఈ విధంగా చేసుకుంటే మనకి బెటర్ గా ఆన్సర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది జనరల్ గా ఎలా ఉందంటే, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2ay + c = 0. దీనికి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసరికి -g, -f. రేడియస్ వచ్చేసరికి √g² + f² - c. సో 2g అనేది ఎంతండి? -2. 2g = -2. సో g = -1. -g = 1. 2f ఎంతండి? -8. సో f = -4. సో -f = 4. ప్లస్ సెంటర్ ఎంతండి? 1, 4. 1, 4 ఎక్కడ ఉందో చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు? 3 and 5 అని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి. రేడియస్ కి ఏంటంటే ఫార్ములా g² + f² - c. సో g² + f² - c అంటే √1² + 4² - c. -8. సో చేస్తే 16 + 8. 16 + 8 24 + 1 25. 25 వస్తుంది. సో ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేస్తాము. అండ్ మనకి ఇన్ కేస్ ఇలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు. x - h (² + y - k) (² r²). ఈ విధంగా చేసుకుంటే h, k అనే సెంటర్స్ అవుతాయి. r అనేది రేడియస్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్. వీటి మధ్యన యాంగిల్ ఏంటి సార్ అని అడిగారు. సో మనం ఇవేంటంటే మనకి వచ్చేసరికి నార్మల్ గా లేవు. ఐ మీన్ ఏంటంటే either parallel or perpendicular టైప్ లేవు. ప్యారలల్ ఉంటే ఏమవుతుందండి? ఈ కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో వీ కెనాట్ సీ లైక్ దట్. అండ్ పెర్పాండిక్యులర్ అంటే ప్రొడక్ట్ అనేది 0 అవ్వాలి. అంటే ax + by ఫార్మేషన్ అనేది 1 స్ట్రైట్ లైన్ ఉంటే దట్ మస్ట్ బి రెండో స్ట్రైట్ లైన్ అనేది bx - ay టైప్ ఉంటుంది. సో ఈ రెండు ఫార్మేషన్స్ లేవు కాబట్టి మనం we will go to జనరల్ ఫార్మేషన్. ఏంటంటే అది cos θ = మాడ్యులస్ ఆఫ్ యాంగిల్ కి ఏంటంటే ఫార్ములా a1a2 + b1b2 √a1² + b1² into √a2² + b2². సో a1 a2 ఏంటి సార్ అని అంటే a1x + b1y + c1, a2x + b2y + c2 అంటే 2 × -3 -6 + b1 × b2 1 × 1 + 1 √a1² + b1² అంటే 4 + 1 √5 ఇంటూ రూట్ ఎంత అండి? ఇది 1 + 9 √10. సో మనకి తెలుస్తుంది ఏంటి అది? -5 అనేది పైన వస్తుంది,
ఇక్కడ 5 into √2. సో దట్ విల్ బి 1/√2. కాస్ ఎప్పుడైనా 1/√2 అవుతుంది. θ ఈక్వల్ టు 5/4 అయితేనే 45 దగ్గర 1/√2. సో ఆన్సర్ విల్ బి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ థింక్ నేను స్పీడ్ గా చెప్తున్నాను అనుకుంటున్నా. మీకు ఒకవేళ అనిపిస్తే నాకు చెప్పండి. నేను స్లోగా చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నా. మీకు ఇవన్నీ అవేర్ అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి ఇలా చెప్తున్నా. లేదు సార్ మాకు కొంచెం బేసిక్స్ నుంచి చెప్పండి సార్ అని అంటే ఐ డెఫినెట్లీ డూ వాట్ ఎవర్ యూ విష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాస్ θ బై 1 మైనస్ సైన్ θ మైనస్ tan θ. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్ గా సింప్లిఫికేషన్ చేయొచ్చు. లేదంటే మనకి టైం అనేది అసలు చాలదు కాబట్టి డైరెక్ట్ గా మీరు ఏంటంటే ఇవి ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే బెటర్. అంటే ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే బెటర్ సార్ అని అంటే ఇక్కడ 0 కాకుండా ఉండాలి. ఐ మీన్ θ ఈక్వల్ టు 90 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు θ ఈక్వల్ టు 90 తీసుకుంటే 1 మైనస్ సైన్ θ వాల్యూ ఎంత అండి? సైన్ 90 1 కాబట్టి అన్డిఫైన్డ్. సో 90 కాకుండా ఇంకేదైనా తీసుకోవచ్చు. నేను θ ఈక్వల్ టు 0 డిగ్రీస్ తీసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఈజీగా వస్తుంది కాబట్టి. సో θ ఈక్వల్ టు 0 తీసుకుని కాస్ 0 1 బై సైన్ 0 0 1 మైనస్ 0 tan 0 0 అంటే ఆన్సర్ విల్ బి 1. ఆన్సర్ 1 వస్తుంది. సో ఈ 1 అనే ఆన్సర్ ఎక్కడ వస్తుంది సార్ అనేది చూసుకోవాలి. కాస్ 0 1 ఇక్కడ కాస్ 0 1 వస్తుంది అండ్ secant 0 1 వస్తుంది. సో that won't work. And another one is θ equal to pi by 3 or pi by 6 ఏదైనా పర్లేదు. pi by 6 తీసుకున్నాం. సో pi by 6 అంటే cos pi by 6 అనేది √3/2 by 1 minus 1/2. ఇదంతండి pi by 2 pi by 6 అంటే 1/√3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 1/2. 1/2 అంటే √3 మైనస్ 1/√3. సో 2/√3. 2/√3 అనేది ఎక్కడ వస్తుందో చూస్తారు. రెసిప్రోకల్ కాబట్టి దట్ విల్ బి ది ఆన్సర్ ఆప్షన్ 4 ఓన్లీ. ఎందుకంటే cos pi by 6 అనేది √3/2. secant pi by 6 అనేది 2/√3. ఓకే, ఆ విధంగా మనం చేసుకుంటే ఈజీగా వస్తుంది. లేదంటే ఫార్ములాస్ అన్ని గుర్తించుకోవాలి. మీకు పాసిబుల్ అయితే అలా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ ప్రీవియస్ గా చెప్పినట్లు మనం చేసుకుందాం. ఏంటంటే θ వాల్యూ ఎంత వేసుకుందాం. ఈసారి 0 వేసుకోకూడదు. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ చూడండి కాస్ బై సైన్ 1/sin. సో θ ఈక్వల్ టు 0 వేస్తే అన్డిఫైన్డ్ కాబట్టి θ ఈక్వల్ టు 90 వేసుకోండి. θ అనేది 90. సో θ అనేది 90 వేసామంటే θ 90 వేస్తే కాస్ 90 ఎంత అండి? కాస్ 90 0. కుస్కన్ 90 1. ఎందుకు కుస్కన్ 90 అంటే సైన్ 90 1 కాబట్టి 1/1 ఈజ్ 1. సో మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1. సో దట్ విల్ బి ది 0 వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్టింక్ట్ గా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదా అగైన్ వీ హ్యావ్ టు డూ a chord of circle of radius 2√3 centimeters is making an angle 60 degrees at the center. Then the length of chord in centimeters. A length of chord యొక్క length అని ఎంత అని అడిగారు. సో ఎంత అండి? యాంగిల్ చేస్తుంది 60 డిగ్రీస్ చేస్తుంది. 60 చేస్తే ఇప్పుడు ఒక బైసెక్టర్ గీయండి. పెర్పాండిక్యులర్ బైసెక్టర్. ఇలా గీసాను. పెర్పాండిక్యులర్ కాదు అనుకోండి, పెర్పాండిక్యులర్ బైసెక్టర్. సో ఈ యాంగిల్ అనేది 30 డిగ్రీస్ అవుతుంది. రేడియస్ ఎంత ఇచ్చారండి? 2√3. సో మనకి దీన్ని బట్టి ఇది కావాలి కాబట్టి ఈ యాంగిల్ కి థీటాకి ఆపోజిట్ సైడ్ ఉందంటే ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ కి హైపోటెనస్ ఉన్న రిలేషన్ ఏంటి? sin θ. సో sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే x అనుకోండి. x బై ఎందుకు మనకి ఇది కావాలి కాబట్టి x ప్లస్ x బై 2√3. సో 1/30 sin 30 ఎంత అండి? 1/2. 1/2 ఈక్వల్ టు x బై 2√3. 2 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు
రూట్ త్రీ కాబట్టి మనకు 2x కావాలి కాబట్టి 2√3. దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు డూ ఆన్సర్స్. ఇలా మనం సింపుల్ గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి tan a ప్లస్ tan b బై cot a ప్లస్ cot b ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అయితే సైన్ ఆఫ్ a ప్లస్ b బై 2 వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, ఇప్పుడు దీనికి మన సింప్లిఫికేషన్ ఏంటంటే tan a ఇంటూ cot a వాల్యూ ఎంత అండి? tan a ఇంటూ cot a వాల్యూ 1 కదా. సో cot a ని ఎలా రిప్లేస్ చేసుకోవచ్చు? 1 బై tan a. సో ఈ విధంగా మనం రిప్లేస్ చేసుకొని చేద్దాం. సో న్యూమరేటర్ అనేది డజంట్ చేంజ్, tan a ప్లస్ tan b by 1 by tan a plus 1 by tan b. So LCM will be tan a into tan b. And ఇక్కడ మనకు వచ్చేసరికి tan a plus tan b టైప్ వస్తుంది. tan a plus tan b by tan a plus tan b by ఎంత ఉందండి? LCM అనేది tan a tan b కాబట్టి tan a tan b. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది అనేది రెసిప్రోకల్ అయ్యి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడని 1 ఇచ్చాడు. సో tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1. ఎప్పుడైనా tan a tan b ఈక్వల్ టు 1 వచ్చిందో దాని అర్థం a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకు? tan b should be treated as a cot a. tan b should be treated as a cot a. సో a ప్లస్ b అనేది 90 degrees. మనకి ఏం అడిగాడు? సైన్ ఆఫ్ a ప్లస్ b బై 2. 90 బై 2 అంటే 45. సైన్ 45 ఎంత అండి? 1 బై రూట్ 2. సైన్ 45 ఎంత? 1 బై రూట్ 2. సో ఆప్షన్ విల్ బి 1. ఆ విధంగా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడండి. ఎక్కడంటే 90 degrees అనేది సి దగ్గర ఉంది. ఏ బి. సో ఇది బీసీ అనేది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకే, ఇది ఏమవుతుంది? సి అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 23. ఏ మైనస్ బి ఎంత ఇచ్చాడండి? 7 ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఏ ఈక్వల్ టు 15 అవుతుంది, బి ఈక్వల్ టు 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 15 8 అవుతుంది. దాన్ని బట్టి సి వాల్యూ ఎంత వస్తుందండి? మనకి ట్రిప్లెట్స్ క్లియర్ గా తెలుస్తుంది. ఏంటంటే 8 15 అయినప్పుడు థర్డ్ ట్రిప్లెట్ ఎంత అండి? రైట్ యాంగిల్ ట్రిప్లెట్ 17. సో 17 ఈస్ ద ట్రిప్లెట్. సో దీన్ని బట్టి ఇది 17. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? సైన్ ఏ ప్లస్ కాస్ బి అడిగాడు. సైన్ ఏ ప్లస్ కాస్ బి. కాస్ బి అంటే ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి అనేది 90 degrees అవుతుందండి. ఎందుకంటే ఇది ఒక 90 degrees. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి ఇది ఒక θ అయితే ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ θ. సో ఓవరాల్ గా 90 degrees అవుతుంది. అంటే ఇక్కడ కాస్ బిని ఎలా రాయొచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ, 90 మైనస్ ఏ కింద రాయొచ్చు. అంటే 2 sin a. ఆన్సర్ ఇస్ 2 sin a. సైన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏకి ఆపోజిట్ గా ఉండేది. ఏకి ఆపోజిట్ గా ఉండేది అంటే ఏమొస్తుందండి? ఏ వాల్యూ ఎంత? 15 బై 17. సో 30 బై 17 వస్తుంది. ఓకే, ఆ విధంగా మనం చేస్తాం. ఆప్షన్ 4 is the correct answer. అండ్ ఇక్కడ సీకెంట్ థీటా ఇంటూ కాస్ థీటా ఇచ్చాడు. సీకెంట్ థీటా ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత అండి? 1. సో అంటే ఇక్కడ థీటా వచ్చినప్పుడు ఇక్కడ థీటా అయితే ఈక్వల్ టు 1. సో ఇక్కడ 55 ఇచ్చాడు. అది సో 90 మైనస్ వై ఎంత అవుతుందండి? 55 అవుతుంది. 90 మైనస్ వై అనేది 55. సో ఆన్సర్ వస్తున్నట్లే. ఇంప్లైస్ వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? 55 అంటే తీస్తే 35. So 35 is the correct answer. Last question in this. If the ratio of height of a tower and the length of its shadow is √3:1. టవర్ కి షాడో కి రేషియో ఎంత ఇచ్చాడండి? √3:1. సో మనకి డైరెక్ట్ గా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక డేటా వేసుకున్నాం అనుకోండి. డేటా వేసుకుంటే మనకి
ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఎప్పుడు √3 వస్తుందండి? 5/3 దగ్గర మాత్రమే √3 వస్తుంది. కాబట్టి 5/3 ఎక్కడ ఉన్నా ఆన్సర్ అని డైరెక్ట్ గా టిక్ పెట్టవచ్చు. ఓకే, ఆ విధంగా మనం క్లియర్ గా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటేనే ఈజీగా వస్తాయి. లేదంటే స్లోగా అయిపోతుంది, అర్థం అవ్వనట్లు ఉంటుంది. ఓకే, మెయిన్ ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే దాంట్లో దేర్ విల్ బి ఏ లాజిక్ అనేది ఉంటుంది. ఆ లాజిక్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ అనేవి సొల్యూషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సెషన్ దీంతో కంప్లీట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ 9381-254-805. ఓకే, మీకు డిఎస్సి మీద గ్రూప్ ఏదైనా క్రియేట్ చేయాలంటే నన్ను అడగండి, చేస్తాను. వాట్సాప్ గ్రూప్ చేసి దాంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.